మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం. పొగ త్రాగడం క్యాన్సర్ కారకం. సిగరెట్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కన్సంప్షన్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముక్కోటి దేవతలు ఒక్కటైన ఈ క్షణం. సమస్యల సుడిగుండంలో ఉన్న మా పుడమి తల్లి, మమ్మల్ని గన్న మా తెలంగాణ తల్లి శోక సముద్రంలో ఉంది. చుట్టుముట్టిన శత్రువులు అగ్నికణికలై దహించి వేస్తుంటే ఆ సెగ తట్టుకోలేక చిగురుటాకుల్లా వణుకుతున్న మా బ్రతుకులు కొలిమిని తలపిస్తున్నాయి. మా బాధలు ఎన్నున్నాయంటే గడప గడపకి, పల్లె పల్లెకి, ఊరు వాడ మృగ్యమైన సమస్యలతో సతమతమవుతున్నాయి. నాయకులే ముందుండి నడిపించాల్సిన తరుణం ఇది. బలహీనతలకు లొంగక పరాయి పాలకులు రుచి చూపించే మత్తు గమ్మత్తు వ్యవహారాలకు దూరంగా ఉండి మన తెలంగాణ మనకు సాధించి పెట్టగల నాయకుడు కావాలి. ఏమనగా, ఎందుకనగా, అరే షహర్ మే ముష్కిల్ యా హై, నా దూద్ నా పానీ నా పైసా నా మకాన్, బస్ ఏక్ ही चीज है हमारे साथ, పరేషాని పరేషాని పరేషాని. ఈ పరేషాని పోవాలంటే తెగించి ముందుకు సాగాలే. పరుగు పరుగున విజయాన్ని అందుకోవాలి. కానీ ఆ విజయం మన జిందగిలా చూస్తామని తలడిల్లుతున్నాం. జీవితం మీద విరక్తి విసుగుతో ఆత్మహత్యనే శరణ్యమనుకునే ఇద్దరు యువత నాకు తారసపడ్డారు. ఆ ఇరువురి కథలు బహు చిత్రంగా ఉన్నాయి. అది నల్గొండ జిల్లా దేవరకొండ గ్రామం. నిరుపేద కుటుంబం. మా నాన్న రైతుగా పేరు గడించారు. భూస్వామి లేదు అంటే 100 ఎకరాల పొలం మా కుటుంబం పేరు మీద ఉంది. అదేంటి నిరుపేద కుటుంబం అని చెప్పి 100 ఎకరాలను కన్ఫ్యూజ్ చేస్తున్నాను అనుకుంటున్నారా? ఆ వివరాలు తెలియాలంటే మనం కథలోకి వెళ్లాల్సిందే. చిన్న సర్దుబాటు, ఇది కథ కాదు, నా నిజ జీవిత వ్యధ. ఏం కళ్యాణ్ గిట్ల వచ్చినావు? బాబాయ్,
నేను నీలాగా పొలం పనులు చేస్తా కానీ సిటీకి పోయి చదువుకోను. నీకు ఎంత సహాయం చేస్తే అంత మంచిగా అవుతుంది మన కుటుంబానికి. అరే బేటా, ముందు మంచిగా చదువుకో, తర్వాత నాకు మీ ఫ్యామిలీకి పొలం పనిలో సహాయపడదు గాని. బాబాయ్, నేను చదివేడిదే పొలంలో ఎట్లా పంట పండించాలని, గదేదో గిన్నె ఉండి నేర్చుకుంటే సరిపోదా? చదువు మానేస్తా అంటే నాయన ఎట్లా ఒప్పుకోడు. నువ్వే ఎట్లయినా ఒప్పించాలి బాబాయ్. లేదు బేటా, నువ్వు కొత్త కొత్త విషయాలు తరీఖాలా నేర్చుకోవాలి. గా చదివే మన పొలాన్ని రక్షించాలి. ఎందుకంటే ఇప్పుడు నీళ్లు కరెంటు లేని పంటలే పండించాలి. నీళ్ళు కరెంటు లేకుండానా పంటలు ఎట్లా పడతాయి? గదే కదా మన బురీ నసీబ్. నువ్వేం ఫికర్ చేయక కాక, నేను చదివి మంచిగా నీ తన పొలం కాపాడనీకి వస్తా. ఆ గంగమ్మ తల్లి దయవల్ల నీ దిమాక్ మారింది, గంతే చాలు. లేకుంటే మీ మామలాగా బేవర్స్ గాన్లా అయిపోతామని భయపడ్డా. ఏం మా పొలం మంచిగా నడవట్లే? పొలమా మొన్న కూర్చుని గడ్డి పీకుతున్నాడు, వచ్చే పోయేవాళ్ళతో ముచ్చట పెట్టుడు సరిపోయే. నాకు మనశ్శాంతి లేనప్పుడు నేను ఈ ప్లేస్కి వస్తాను, కానీ చెట్లు, ప్రకృతి అందాలు తాత్కాలిక ఉపశమనాన్ని ఇస్తాయే కానీ శాశ్వత ఆనందాన్ని ఇవ్వలేవు. అందరూ ఆశపరులే, కానీ మా తాతయ్య బామ్మ కాదు. వారెంత నిరాశపరులంటే అనాథనైన నన్ను దత్తక తీసుకున్న మా అమ్మ నాన్న కార్ యాక్సిడెంట్లో చనిపోతే వారిద్దరికంటే ఎక్కువ నా పైన ప్రేమ అభిమానం చూపిస్తున్నారు. నా పైన కొత్త బాధ్యతలు కూడా వేస్తున్నారు. అదే సహృదయ అనాథాశ్రమం. శుభోదయం. పెద్దలారా, ఈ సహృదయ అనాథ వృద్ధాశ్రమంలో ఇక్కడెవరూ అనాథలు కారు, భగవంతుడి బంధువులు. ఈ భగవంతుడి సృష్టిలో మనందరం భాగమే. సేవ చేయమని మా అమ్మమ్మ తాతయ్య చెప్పారు. నేను వారితో పాటుగా మీ అందరికీ సేవ చేయాలని నిర్ణయించుకున్నాను. తాతయ్య బామ్మ నేను ఉన్నంత వరకు మీరెవరూ అనాథలు కారు. అందరూ సహృదయంతో మెలగాలి. మానవ సేవే మాధవ సేవ, అదే నా లక్ష్యం. అందరూ ఆనందంగా సంతోషంగా ఉండండి. నేను కాలేజీ వరకు వెళ్ళొస్తా. అలాగే అమ్మా. ఆ ఆశ్రమే నా జీవిత లక్ష్యంగా మారిందంటే నేను ఎంతగానో వారికి రుణపడి ఉన్నానో మీకు అర్థమై ఉంటుంది. కానీ మా జీవితంలో కూడా ఒక కొత్త ఉప్పనం వచ్చింది. అది సునామీలా పరిణమిస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఫోన్ లిఫ్ట్ చేయరా? ఫోన్ లిఫ్ట్ చేయరా అంటే నైట్ ఫ్రెండ్స్ అందరూ పడుకున్నాక ఫోన్ చేయి మాట్లాడతాను అంటావు. నేను నీ మాటలు వినా. ఏంటే ఈ టైంలో ఫోన్ చేసావేంటి? ఏమోరా, బాగా గుర్తొస్తున్నావు. అబ్బచ్చా, గుర్తొస్తే వెంటనే ఫోన్ చేశాడమేనా? చేయరా మరి. మా సిటీలో అమ్మాయిలు అంతే, గుర్తొస్తే ఫోన్ చేస్తారు, నచ్చితే లేపుకుపోతారు. భరించాలి బాబు. నిన్ను నేను లేపుకుపోతాను, వస్తావా? ఆహా, నువ్వు లేపుకుపోవడానికి ఇక్కడ ఎవరు సిద్ధంగా లేరులే. చా, నెల తిరగకుండానే నీ చేత తాళి కట్టించుకొని బెడ్రూమ్ వదలలేనంత పిచ్చాన్ని చేయమంటావా? ఛాలెంజ్, ఓకేనా? ఛాలెంజ్ చేస్తున్నావా? మా మగాళ్ళ పవర్ ఏంటో నీకు తెలియదు. నీ పప్పులు నా దగ్గర ఉడుకో. అబ్బా, నెల చాలు. బా, నెలలోనే? నెల కూడా ఎక్కువేరా. రెడీనా? నువ్వు మంచి ఫ్రెండ్ అనుకున్నానే, కానీ ఇలా తింగరబుచ్చి తిరకాస రంగమ్మ అవుతావు అనుకోలేదు. అయినా అల్లాటప్ప మనుషులం కాదు ఇక్కడ. మేము మగాళ్ళం, మాకు మీసాలు వచ్చాయి. అసలు ఏంది నీ సంగతి? నిన్నటి ఫ్రెండ్సే రేపటి లవర్స్. హిస్టరీ చదవమ్మా. నో వే, నువ్వు ఐశ్వర్య అనుకున్నావా? లవ్ యూ రా అని నీ చేతే అనిపిస్తాను, చూస్తూ ఉండు. లవ్ యూ? లవ్ యూ రా అని నేను అనటం కాదు, ఐ హేట్ యూ, ఐ డోంట్ వాంట్ యూ అని నీ చేత అనిపిస్తాను. అంత సీన్ లేదు. ఇక్కడ ఉన్నది కళ్యాణ్, పవన్ కళ్యాణ్. వీడేంటి ఎంత లవ్లీగా మాట్లాడుతున్నా సీరియస్ అయిపోతున్నాడు? చూడు కళ్యాణ్, నువ్వు నేను ఫ్రెండ్స్. ఐ హేట్ యూ చెప్తాను అంటున్నావు, కానీ అది ఎప్పటికీ జరగదు. నా కోసం ఛాలెంజ్ ట్రై చేయి, లేదంటే ఫ్రెండ్స్, ఓకేనా? ఓకే, బాయ్. ఫ్రెండ్షిప్ అంటుంది, లవ్ అంటుంది, తేడాగా ఉంది వర్షన్. కేర్ఫుల్గా ఉండాలి. అమ్మా చెప్తా దీని సంగతి. నన్ను వదిలేండి రా బాయ్, నేను కాలేజ్ వేసి చదువుకోవాలి. మీరు ఓనరా సినిమాలకు షికార్లకు.
ఏం బేటా మంచిగున్నావా? మంచిగా చిన్న. నువ్వెప్పుడు వచ్చిన సిటీకి? ఇప్పుడే. మీ చదువు బాగా సాగుతుందా? చదువుకేం బాగానే ఉంది. ముచ్చట్లు ఎట్లున్నాయి, ఊళ్ళో పంటలు ఎట్లున్నాయి? గేమ్ పంటలు కళ్యాణ్, వర్షాలు లేవు, గంతా గడ్డే. గీ లెక్కనైతే మాకు మంచి గిరాకన్నమాట. ఏం చేస్తాం బేటా, పంటలు మంచిగా పడాలంటే బారిష్ అన్నా పడాలి, లేదు పై రాష్ట్రం వాళ్ళు నీళ్ళన్నా వదలాలి. ఈ పిల్లగాడేనా మన ఊరు నుంచి పట్నం వచ్చి చదువుకుంటున్నాడు? అవును కళ్యాణ్, ఈమె మన కౌన్సిలర్ బసంతి. నమస్తం. ఏం బేటా చదువులు ఎట్లా సాగుతున్నాయి? బాగా సాగుతుంది. మరి మా పనులన్నీ నువ్వు చేసి పెట్టొచ్చు కదా. హర్ మహీనా ఈ షహర్కి వచ్చే అవసరం ఉండదు కదా. అవు ఇప్పుడు సత్యం నేను చేసి పెడతాగా, నాకు చెప్పొచ్చు వచ్చింది ఆయన. మన పని మనమే చేసుకోవాలి, గదే నాకు కావాలి. పెద్ద సారు గదే చెప్పిండు. పెద్ద సారా? ఎవరా సారు? వస్తాడు, తెస్తాడు, నిలుస్తాడు, గప్పుడు తెలుస్తుంది ఆయన ఎవరు ఏమిటి అని. గిట్లనే చెప్పి హర్ మహీనా నన్ను బాగా పరేషాన్ చేస్తున్నారు షహర్కి తీసుకొచ్చి. కొంత పరేషాన్ ఉంటే జిందగీలో ఖుషి ఉంటది. పరేషాన్లో ఖుషా? ఏందా ఖుషి? జర చెప్పు చిన్న. ఖుషి గురించి చెప్పాలంటే బేటా, నేల తల్లి నీరు అడుగుతుంది, నీరు తల్లి తోవడుగుతుంది, తోవ తల్లి కూలీలను అడుగుతుంది. కూలీల కష్టానికి ఇంత లేదా గంత. కొంతైనా పాయిదా ఉండాలి. ఆ పాయిదా రావాలంటే కొంతైనా నీరు కావాలి. కానీ బేటా, నీళ్లు రాక ప్రాణం పోక, నేల తడవక గుండి ఆగక, గాలి సవ్వడి ఆశల రవ్వడి, నిరాశలే మిగిల్చాయి. మన నేల తడిచేదన్నడు, మన పొలాలు పండేదన్నడు, మన పంటకు జోరుగా పైసలు వచ్చేది ఎన్నడు, ఆ పైసలతో ఇల్లు కట్టేది ఎన్నడు, ఈ ఖజానా నిండేది ఎన్నడు, ఎన్నడు ఎన్నడు ఎన్నడు. మా బ్రతుకులు పండేది ఎన్నడు, మా పంటలు నవ్వేది ఎన్నడు, మా గడ్డ బంగారు తెలంగాణ ఎన్నడు ఎన్నడు. బాబా బాధపడకు బాబా, వస్తాడన్నావు కదా, నా పెద్ద ఆయన వస్తాడు, అన్ని కష్టాలు తీరుస్తాడు. ఓకేనా? నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో, వెళ్ళు. రండి, టైం అవుతుంది. మా అమ్మాయితో నా కళ్ళ ముందే నువ్వు ఫోన్లో మాట పెంచడం, ప్రేమ పెళ్లి దాకా తీసుకురావడం ఏంటి? మా అమ్మాయిని లేపుకెళ్తున్నావా? ప్రేమంటూ రెచ్చగొట్టింది తనే, నేను కాదు సార్. ఆడపిల్ల, అందులో వయసులో ఉంది. ఫోన్లో మాట్లాడే ప్రతి కుర్రాడు మంచివాడే అనుకొని ప్రొసీడ్ అవుతుంది. అందులో నువ్వు ఎర్రగా బుర్రగా ఉన్నావు కదా, గాలం కరెక్ట్గానే పడినట్లుంది. నా ఆస్తి మీద కన్నేసినట్టున్నావు. నీలాంటి వాళ్ళని ఎంతమందిని చూసుంటాను నా సర్వీస్లో. ఎంతో మందిని చూసే ఇప్పుడు ఇక్కడున్నా. పిచ్చి పిచ్చి వేషాలు వేయొద్దు. చూడండి సార్, గాలం వేసి ప్రేమని మాయ మాటలు చెప్పి లేపుకెళ్ళేంత చీప్ క్యారెక్టర్ కాదు నాది. అంతేకాని మా మధ్యలో ఏం లేదు సార్. షీ ఈజ్ మై గుడ్ ఫ్రెండ్. చూడండి సార్, నన్ను నమ్మండి. ఓకే, గుడ్ ఫ్రెండ్ అంటున్నావు కాబట్టి నేను మీ ఇద్దరి సమక్షంలో ఒక కన్న తండ్రిగా నా జాగ్రత్తలో నేను ఉండాలి కాబట్టి మీ ఇద్దరిని పిలిచి మాట్లాడుతున్నాను. అదే మా అమ్మాయి నిన్ను కనుక లవ్ చేస్తుందన్నా నేను వెనకాడను. చూడు కళ్యాణ్, గీత నాకొక్కగానొక్క కూతురయ్యా, నా ప్రాణం. ఓకే, చూడు కళ్యాణ్, తను అడిగిందల్లా నేను ఏ రోజు కాదనలేదు. ఈ రోజు నువ్వు బెస్ట్ ఫ్రెండ్, నిన్ను ఇష్టపడుతున్నాను అని చెప్తుంది. రేపు తను నువ్వు లేకుండా బతకలేని పరిస్థితి రావద్దని కోరుకో. ఎందుకంటే నా బిడ్డ సంతోషం కోసం నేను ఏదైనా చేస్తా. గీతను నేను అపురూపంగా పెంచుకున్నానయ్యా. అంతేగాని ప్రేమ దోమ అంటూ పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే మాత్రం ఊరుకునేది లేదు. ఫ్రెండ్షిప్ అయితే ఓకే, అర్థమైందిగా? తప్పుగా అనుకోకండి సార్. గీత మీకు ఎంత ముఖ్యమో నాకు నా ఫాదర్ అంతే ముఖ్యం. ఆయన కాదని నేను ఏ పని చేయలేను. నన్ను నమ్మండి సార్. ఉంటాను సార్. బై గీత. రా రాఘవయ్య, రా కూర్చో. నమస్తే సార్. మీ అబ్బాయి కళ్యాణ్ సిటీలో బాగా చదువుకుంటున్నాడా? ఇంతకీ ఏం చదువుతున్నాడు? ఎంఎస్సి అగ్రికల్చర్ చేస్తుండు. ఇంకా
ఏముందనా, ఈ పంటల పండగనే మనం ఇన్ని కష్టాలు పడుతున్నాం. ఈ సమస్య ఇప్పటిది కాదయ్యా, మన తాత ముత్తాతల కాలం నాటిది. నిజాం నవాబు మూసీ మంజీరా నదులలో పంటలు పండిస్తూ జీవనది గోదావరి మన పొలాల్లో నర్తించాలని కలలు కన్నాడు. పాలకులు పూర్తిగా ద్రోహం చేశారు. ఈ తప్పంతా ప్రజల మీద పడేస్తున్నారా? ప్రజలు ఎన్నుకున్న తెలంగాణ లీడర్లు ఏం లేదా? గది మీరే సూచించాలి. కాదు, తప్పు సమాజంలోని ప్రతి ఒక్కరిది. బాధ్యతారాహిత్యం ఇందులో కనిపిస్తోంది. ఇల్లలికితేనే పండగ కాదు, తోరణం కట్టగానే పెళ్లి కాదు అన్నట్లుగా ఆ బ్రిటిష్ పాలకులు వదిలి వెళ్లిన గడ్డపై మనకు ఏ అధికారాలు లేకపోవడం మన దౌర్భాగ్యం. చివరికి మనం ఏ పాట పాడాలో, ఏ మాట మాట్లాడాలో కూడా వేరే వాళ్లతో చెప్పించుకోవలసిన పరిస్థితి రావడం శోచనీయం. తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరూ ఇప్పటికైనా కళ్ళు తెరిచి ముందుకు కదలండి. ఈ తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరూ నీళ్ల కోసం, మన కరెంటు కోసం, మన నిధుల కోసం కొట్లాడాలి. మన తెలంగాణ సాధించుకోవాలన్నా కేవలం నీరు, కరెంటే కాదు, ఎన్ని రకాలుగా మనం దోపిడీకి గురవుతున్నామో తెలుసా? మీరు అన్యాయం జరిగింది అంటుండ్రు, ఈసారి అన్యాయం జరిగింది అంటుండ్రు. ఇదంతా ప్రజలకు చెప్పేందుకు ఎవరు లేరా? మంచి ఏనికి పోతే చెడుగా ఆలోచించే లోకం ఇది. ఇట్లాంటి దినాన మనం ధైర్యంగా ముందు పోయి జనాన్ని తట్టి లేపాలి. మీరే ఇట్లా మాట్లాడితే ఎట్లా సారు? రాజన్న మంచిగా చెప్పిండు, మనందరం ఒక దగ్గర చేరి పోరాడాలే. 1000 వేణువులు ఒకేసారి ఊదితే కాలనాగు కూడా పారిపోయింది. గల్లీ నుంచి ఢిల్లీ వరకు మన వాదన గట్టిగా వినిపించాలే. ఎవరిళ్లలో వాళ్ళు కూర్చొని ఉద్యమం అంటే తెలంగాణ రాదు. మా ఇంట్లో పెళ్లి కాదు అంటే మా ఇంట్లో పెళ్లి కాదని తప్పించు తిరగడం మానేయాలే. మీరు చెప్పింది 100% కరెక్ట్ అన్న. అది ఆచరణలో పెడితే విజయం ఖాయం. విజయం గురించి మాట్లాడే అర్హత మనకు లేదు. పోరాటం గురించి మాత్రమే ఆలోచించాలి. అలుపెరుగని పోరాటం మన ముందుంది. మన సంకల్ప బలం గట్టిదైతే ఉద్యమిద్దాం. అష్టదిక్పాలకులు, ప్రపంచం నలుమూలలున్న తెలంగాణ పౌరులు శ్రమైక సాధన చేద్దాం. ఈ శంఖారామంలో కలవాలి. అరే అవులాగా లెక్కున్నాంరా. అన్నా నమస్తేనే. ఏ మొబిలేష్, ఏడున్నావు? అన్నా ఎక్కడే ఉన్నా, సెటిల్మెంట్ చేస్తున్నా. ఆ బంగ్లా సంగతి ఏం చేసినావు? అరే ఇప్పుడే మొదలు పెడతా అన్నా. త్వరగా ఫినిష్ చెయ్యి. నాకు ఆ బిల్డింగ్ కావాలి, జాగ్రత్త. అలాగే అన్నా. అరే ముందైతే దమ్కి చేసి చూస్తా, వినకపోతే గప్పుడు మందిని తీస్తా అన్నా. త్వరగా ఫినిష్ చెయ్యి. ఆ గట్లానే అన్నా. రే పదండ్రా. రే అమ్మగారు బ్యాగ్ వేసుకుని ఎక్కడికో పోతుండ్రు. ఇంకెక్కడికి? స్కూల్కి. గదేంది? గా స్కూల్ పెద్దోళ్ళది కదా. ఇది అనాథ శరణాలయం రా. అంటే దిక్కులేని వాళ్ళకి ఇల్లు లాంటిది. మరి ఇప్పుడు ఇది ఏంది? చదువుకోవడానికి వచ్చిన స్కూల్ అంటారా ఇది? ఓ చోట చదువు, ఇంకో చోట బతుకు తెరువు. షటప్. పోలీసుని పిలవాలా? నోరు మూసుకొని అవతలికి వెళ్ళండి, లేదంటే పోలీసుని పిలుస్తా. గా పోలీసులు మమ్మల్ని ఏం చేయలేరు గాని మర్యాదగా మేము చెప్పినట్టు ఇనుకో. గా అనాథాశ్రయం బంగ్లా ఖాళీ చేసి మేం చెప్పిన విధంగా చేయాలి. ఆ బిల్డింగ్ మాకు మంచిగా అప్పచెప్పినా అనుకో, నీకు సెక్యూరిటీగా ఉంటాం. ఎప్పుడంటే అప్పుడు బౌ బౌ పిచ్చి కుక్కలా కాపలా కాస్తాం. గదే మా మాట వెనక తిక్క తిక్క వేషాలు వేసినావనుకో, నీకు సెక్యూరిటీ లేకుండా చేస్తాం. మేమందరం పిచ్చి కుక్కల్లా కరుస్తాం. ఆలోచించుకో బిడ్డ. చల్ బండి తీరా. నమస్తే టీచర్ అమ్మా, వస్తా మరి. పోనీరా. తమ్మి ఇట్రా. వస్తున్నా తాత. ఏం తాత, ఏం కావాలి? నువ్వు బాగా చూసుకుంటావు మమ్మల్ని. జ్వరం వచ్చింది, టాబ్లెట్ కావాలి. నేను తెప్పిస్తాను తాత మీకు టాబ్లెట్. మేమందరం పిచ్చి కుక్కల లెక్క కరుస్తాం.
తిక్క తిక్క వేషాలు వేసావనుకో పిచ్చి కుక్కల్లా కలుస్తాం. ఆలోచించుకో టీచర్ అమ్మా. చోటు లేకపాయే నేల తల్లి మనదైన పాలనంతా ఆళ్ళదాయే చదువుద్యోగంలో మనకు చోటు లేకపాయే నేల తల్లి మనదైన పాలనంతా ఆళ్ళదాయే తిరుగుబాటు చేస్తూనే కాలి బూడిదైపాయే నా ప్రాంతం కోసమని ప్రాణాలే అర్పించి కటిక చీకటైపాయే కంటి నీరు ఆగదాయే ఎన్నాళ్ళు ఎన్నేళ్ళు ఎన్నాళ్ళు ఎన్నేళ్ళు నేల మనది నీరు మనది స్వేచ్ఛ లేని బ్రతుకు మనకు ఎన్నాళ్ళు ఎన్నేళ్ళు గూడు లేని జీవితాన గూడు మిగిలిపోతోంది ఎన్నాళ్ళు దగా ఎన్నేళ్ళు ఎన్నాళ్ళు ఇలా ఎన్నేళ్ళు వదలకూడదు ఒక్కరిని కూడా.
వదలద్దు. ఆమ్ ఆద్మీ ప్రాపర్టీస్తో బరువు సమస్యలతో చెలగాటమాడే క్రిమినల్స్ని ఖతం చేయాలి. పదండి. హలో, ఎవరు? హలో, నేనురా అనిల్ని. ఏంట్రా సంగతులు? ఊళ్ళో ఏంటి విషయాలు? నయా పొలం ఎట్లున్నది? అరే ఏం పంటలరా, మంచిగా లేవు. అదేంద్రా ఎట్లా మాట్లాడుతున్నావు? మంచిగా లేవా? నీళ్ళు కూడా లేవురా. నీళ్ళు కూడా వస్తలేవా? నీళ్ళ సంగతి చెప్పాలా నీకు? నీ చదువు సంగతి చూసుకోరా. ఓకేరా, సరే బాయ్. హలో అంకుల్, గుడ్ మార్నింగ్. ఏంటి కళ్యాణ్, కాలేజ్కి వెళ్ళలేదా? ఇలా వచ్చావు? నేను నా జీవితానికి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నాను. అది ముందుగా మీకే చెప్పాలని ఇలా వచ్చేసాను సార్. నాకు గీత, మీరు తప్ప ఇంకెవరున్నారు సార్. అందుకే మీకే ముందు చెప్దామని. గీత గురించి కాదు అంకుల్, నా గురించే. చూడు కళ్యాణ్, ఒక వయసు వచ్చాక మన నిర్ణయం మనమే తీసుకోవాలి. నేను సరైన నిర్ణయం తీసుకున్నాను అంకుల్. మీరు గీత ఇద్దరు కలిసి ఫైనల్ చేయాలి. వెరీ సింపుల్, అంతే. నేను కూడా ఫైనల్ చేశాను. గీతకు ఓ మంచి కుర్రాన్ని చూశాను. వాట్? గీతకు పెళ్ళా? చూడండి అంకుల్, కూతురు అబ్బాయితో క్లోజ్గా మూవ్ అయినంత మాత్రాన పెళ్లి ఫిక్స్ చేసేసి గీత కెరీర్ నాశనం చేయకండి. మేమిద్దరం ఎలాగో పెళ్లి చేసుకుంటాం. చూడు కళ్యాణ్, నా కూతురు నువ్వు కావాలంటుంది, నువ్వు మీ అయ్య కావాలి, మీ ఊరు కావాలంటున్నావు. నీలాంటి విలేజ్ డబ్బాగాల కంటే నేను బెటర్ నిర్ణయం తీసుకున్నాను. అవును సార్, విలేజ్ నుంచి వచ్చిన వాళ్ళు డబ్బాగాళ్ళలాగానే ఉంటారు, కానీ నీకులాగా డబ్బు గురించి మాత్రమే ఆలోచించరు. అర్థమైందా? ఐ సెడ్ నో. బయటికి పోరా. సామ్రాజ్యవాద పెత్తందారీ వ్యవస్థలకిక చెల్లు చీటీ పలికే సమయం ఆసన్నమైంది. నవ తెలంగాణ నిర్మాణానికి, సుదీర్ఘకాల పోరాటానికి చరమగీతం పాడే సమయం ఇంకా ఎంతో దూరంలో లేదు. సమర్థ నాయకత్వంలో బానిస బతుకులకిక విముక్తి. ఏ భవిష్య ప్రణాళికలు రూపొందించామో వాటికి కార్యరూపం దాల్చాలి. ఆ ప్రయత్నం నిరంతరం కొనసాగాలి. అనగదొక్కబడిన మన పల్లె బ్రతుకులు, రైతు కష్టాలు, మన నీళ్లు, మన ఉద్యోగాలు, మన ఆశలు, మన బిడ్డల విజయగాథలు, మన నాయకుల వీరోచిత పోరాటాలు మనకు తెలియనివ్వక మనది గాని చరిత్ర గురించి మనకు చుట్టం చూపుగా వచ్చిన ఆ రాయలసీమ ఆంధ్ర పాలకుల నిర్లక్ష్యం, నిరంకుశ ధోరణి, భూకబ్జాలు మన రైతులకు రావాల్సిన నీరు శ్రీశైలం, నాగార్జున డ్యాముల మీదుగా మళ్లించకపోయి మన నోట్లో మన్ను కొట్టిన విధానాన్ని మనం పూర్తిగా నిరోధించాలి. మన నీళ్లు మనకు రావాలి, మన పంటలు పండాలి. ఉవ్వెత్తున ఎగసిపడే మన పల్లె అందాలతో తెలంగాణ తల్లి సంతోషంగా నర్తించాలి. సిటీలో ఏంది పొజిషన్? ఆల్ క్లియర్ సార్, మీరు వచ్చిండ్రు కదా. మనం చెక్ చేయనీకి వస్తున్నామని ముందే ఇన్ఫర్మేషన్ పాస్ అయినట్టుంది. ఏమంటావు? నాకైతే మనోళ్ళ మీద డౌట్. మీరు సీనియర్ పోలీస్ ఆఫీసర్ స్టేట్ మొత్తం తెలుసు కదా సార్, అందుకే అలర్ట్ అయినట్టున్నారు. సెల్లో మెసేజ్ గిట్ల ఇచ్చారా? పోయిన నెల చాలా మంది క్రిమినల్స్ల పేర్లు రికార్డులు అయినాయి కదా. ఆ లిస్ట్ కంప్యూటర్ల కంచి బయటకు తీస్తా పని అవుతుంది కదా. అది కంప్యూటర్ మొత్తం ముక్కలు ముక్కలు అయిపోయింది సార్. టైం అయినాక పెద్ద పెద్ద బిల్డింగ్లే కింద పడి ముక్కలు ముక్కలు అవుతాయి. ఈ కంప్యూటర్లంతా అందులో చిన్న చిప్ ఉంటది కదా, దాని పేరేంది? కదా సార్, మెమరీ. ఆ మెమరీ కార్డు తీసి ఎంక్వైరీ షురూ చేయుర్రి. మహాత్మా గాంధీ మాటల్ని డీకోడ్ చేయనికే చూస్తుండ్రు.
గాలి లిస్ట్ అయితే రాని సాలేగాలని ఎట్లా పట్టుకుంటారో చూడు. సిటీలో ఉన్న మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ లిస్ట్ నాకు కావాలి. జైల్లో నుంచి ఈ మధ్య రిలీజ్ అయిన క్రిమినల్స్ లిస్టు, అలాగే రౌడీ షీటర్లు, గ్యాంగ్స్టర్లు అందరినీ పట్టుకరండి. బస్ స్టాండ్లో, ఎయిర్పోర్ట్లు, లాడ్జీలు వీటిని వదలొద్దు. ఎవడు అనుమానంగా కనపడినా ఎత్తుకరండి. ఎదురు తిరిగితే గోలి కొట్టేయండి. ఈ ఆపరేషన్తో దేశ ప్రజల మానపానాలు కాపాడాలి. పానం పోతే జెండా కప్పుతారు, తుపాకీల మూతతోని జాగు చేస్తారు, భార్య బిడ్డల్ని బాగా చూసుకుంటారు. మన డ్యూటీ ఫర్ ద పీపుల్. మూవ్. తిన్నారా తాతయ్య? తిన్నాం. ఏం కూర? పప్పు. అవునా, శ్లోకం బాగానే చదువుతున్నారా? చదువుతున్నావమ్మా. ఆరోగ్యం బాగుంటుందా? మంచిగుందమ్మా. అమ్మమ్మ, మీ ఆరోగ్యం? మంచిగుందమ్మా. సరే, మంచిదమ్మమ్మ. నువ్వెలా ఉన్నావమ్మా? కాలేజీ మంచిగా నడుస్తుందా? హలో, ఎవరు? టీచర్ అమ్మా, ఆ బంగళా ఎప్పుడు ఖాళీ చేస్తున్నావు? చూడండి, ఇది మా తాతల కాన్నాన్ని నుంచి వచ్చిన ఆస్తి. దీన్ని ఇచ్చేయటం అంటే మేం చనిపోవటమే. మా ప్రాణాలు తీసి మీరు ఆ పని చేయవచ్చు, కానీ చట్టం, న్యాయం, ధర్మంలాగా నియత్ అని ఒకటి ఉంటుంది, అదే చూసుకుంటుంది. చూడు టీచర్ అమ్మా, ఆ బంగళా నేను ఆల్రెడీ వేరే వాళ్ళకి అమ్మేసిన. రేపే మా పిల్లగాళ్ళు బిల్డింగ్ని జేసీబీలతో కూల్చేస్తారు. మరి మంచి మర్యాదగా ఖాళీ చేసి వెళ్ళిపో, లేదంటే నేను అసలే మంచోడిని కాదు, చాలా గలీజోని. ఖబర్దార్. ఏంటి నేను చెప్పే సమజవుతుందా? ఏమైంది బిడ్డ? ఎందుకు పరేషాన్గా ఉన్నావు? ఏమైంది బిడ్డ? భయపడద్దు, భగవంతుడున్నాడు, అధైర్యం చెందొద్దు, మేమంతా ఉన్నాం కదా. ఏంటమ్మా నీ ప్రాబ్లం? నేను సిఏ యాదగిరి గాని కలవాలి. సార్ లేరు, నువ్వు నాతో చెప్పు, ఆయనతో చెప్పినట్టే. నేను సార్తోనే చెప్తా. పర్వాలేదు, నాకు చెప్పండి. నాకు చెబితే సార్తో చెప్పినట్టే. అంటే మీరు మధ్యలో ఎవరికి లీక్ చేయరు కదా? ఇది టాప్ సీక్రెట్. ఇలాంటి సీక్రెట్ విషయాలు సిఏ గారు నాకే చెప్పమని, వాడి సంగతి తేల్చమని ఎప్పుడు చెబుతూ ఉంటారు. మీరు చెప్పండి. నాకు ఒక అనాథాశ్రమం ఉంది, దాన్ని ఖాళీ చేయమని ఒక చీటర్ గాడు ఎమ్మడబడుతున్నాడు. వాడు చీటర్ అయినా ఫైటర్ అయినా మా సిఏ గారు వాడు అంత చూస్తాడు. మీరు బేఫిగర్గా ఉండండి. నేను సార్కి చెప్పి మీ కాడికి తోలుకుని వస్తాను. ఆ రౌడీ గాడి బొక్కల్లో సున్నం ఖాళీ చేసేదే మా పని అన్నట్టు. థ్యాంక్ యూ సార్, మాకు న్యాయం చేయండి, రక్షణ కల్పించండి. అది మా పని. నేను మా సార్కి చెప్పి మీకు తలనొప్పి లేకుండా చేస్తా. థ్యాంక్ యూ సార్. నమస్తే. నమస్తే అమ్మా. హలో యాదగిరి, ఎక్కడున్నావు? సార్, క్రిమినల్ని పట్టుకోనీకి వెళ్తున్నా. ఒకడిప్పుడే తప్పిపోయిండు. తప్పించుకున్నాడా? డామిట్. యాదగిరి, ఇంకో కొత్త కేసు వచ్చిందా? సహృదయ ఓల్డేజ్ హోమ్కి ధమ్కీ ఇస్తున్నారంట. మీరేం ఫికర్ చేయకుండ్రి, నేను అది కూడా చూసుకుంటా. ఆ జగ్గుబాయ్ వాడి పిల్ల గ్యాంగ్ అందరినీ కంట్రోల్ పెట్టే బాధ్యత నాది. అనాథల వృద్ధుల జోలికి పోనీకి ఆ దేడి దిమ్మాగానికి అసలు బుద్ధెట్లొచ్చిందేమో. మీరు చెప్పిరుగా, నేను చూసుకుంటా. ఎవరు రైడు? ప్యాకెట్లా? ఏం ప్యాకెట్లు? అరే చల్ రే చల్. అన్నా అన్నా ప్లీజ్ అన్నా. ఏ దుకాణం అనుకున్నావు ఇది? అరే చల్, ఒక్క ప్యాకెట్ ఇవ్వన్నా. అన్నా అన్నా ప్లీజ్ అన్నా, ప్లీజ్ అన్నా. అన్నా అన్నా ప్లీజ్ అన్నా, ఒక్క ప్యాకెట్ ఇవ్వన్నా. అరే నీ కదరాబాయ్ చెప్పేది. చల్ రే చల్. సార్ అదిగోండి డ్రగ్స్ గ్యాంగ్.
నువ్వు పోలీస్ మనిషి అంటరా? నీ కథ మళ్ళా చూస్తారా? పోలీస్ పులితోలు కప్పిన బాడీరా ఇది. కాల్చురా, కాల్చు చూద్దాం. నీకు దమ్ముంటే పారిపోరా చూద్దాం. తీసుకపోండి బేవకూఫ్ గాన్ని. డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనమందరం ఇక్కడ ముఖ్యమైన విషయం చర్చించడం కోసం నా బంధువుల వలె మీ అందరినీ పిలిచాను. నేనే కాదు, మా కుటుంబం మీరందరూ. మనందరం ఒక కుటుంబం. మనందరం నిర్ణయం తీసుకోవాలి. తరతరాలుగా మనపై పెత్తనం చెలాయిస్తున్న సీమాంధ్రుల పాలనకి చెక్కు పెట్టాల్సిన అవసరం ఉంది. అదే మన ధ్యేయంగా ముందుకు సాగాలే. పోరాడదాం చివరి వరకు. ఈ పోరాటంలో అలు పెరిగిన పట్టుదల ప్రదర్శించాలి. వీళ్ళు జులాయి బలాదూరు ఎందుకు పనికిరానులుగా తిరుగుతారని వాళ్ళు కూడా వీళ్ళు తలుచుకుంటే ఇలా కూడా చేయగలరా అని నోళ్ళు వెళ్ళబెట్టేలా చేయాలి. మేము మనుషులం కదా, మాకు స్వేచ్ఛ లేదా? ఏంది వేగిది? ప్రపంచంలో స్టూడెంట్ పవర్ ముందు ఏ నాయకుడైనా తలవంచక తప్పదు. చరిత్ర సృష్టించగల సత్తా, దమ్ము, ధైర్యం, కలేజా కలిగిన స్టూడెంట్స్ మాత్రమే దేశ రాజకీయాలను మార్చగలరు. ఒక్కొక్కరు ఒక్కొక్క అగ్గిపుడిగా ఈ డైనమైట్ల తమ శక్తిని చాటాల్సిన ఆవశ్యకత వచ్చింది. కొట్లాడితే పోయేదేం లేదు, పదండి. కొత్త అధ్యాయాలు రావాల్సిన సమయం ఆసన్నమైంది. మన స్టూడెంట్స్ పవర్ రుచి చూపిద్దాం. మా అమ్మ నాన్న ఏ రోజైనా మంచి పని చేయండిరా నాన్నలారా అంటుంటారు చూసారా? ఆ మంచి పని ఇదే. కలిసి కన్న వాళ్ళని గర్వపడేలా చేద్దాం. ఇక నిర్ణయం మీ ఇష్టం. జై తెలంగాణ. ఈ పోరాటంలో వింత వింత సమస్యలు వస్తుంటాయి. పైనుంచి ఫోన్లు వస్తుంటాయి. మా పేరు చెప్పు అంటే మా పేరు చెప్పు అని మనందరం ఒకే పేరు, ఒకే మాట, ఒకే బాటపై ఉండాలి. మనమందరం ఎవరి కోసం పోరాడుతున్నాం? మన భవిష్యత్తు కోసం పోరాడుతున్నాం. మన ఎదుగుదల కోసం పోరాడుతున్నాం. ఎవరినో మెప్పించడానికో మెప్పు పొందడం కోసం ప్రయత్నించడం లేదు. ఇది మన ఉద్యమం, మనందరం ఉద్యమం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. నాకు ఒక్కటి అర్థమైంది. మనమందరం కలిసి ఒకే తాటిపై నడవాలి. మన బలమే మనందరి ఆయుధం కావాలి. పాపం రోజు కూలీలు ఇబ్బంది పడేలా ఉన్నారు. అయినా తప్పదు. స్వర్ణయుగం రావాలంటే ఈ మాత్రం త్యాగం తప్పదు. విషయం ఒకటే కాబట్టి అందరినీ ఒప్పించి ఒకే తాటిపైకి తేవాలి. ముందు ఒక మేధావుగా మనం ఏం చేయాలో ఒక ఆర్డర్ ఇవ్వండి. మేము అందరినీ జనజాగృతి గావించి ప్రతి ఒక్కరూ పోరాడి న్యాయం కోసం పోరాడదామని ఉద్యమిద్దాం. ప్రతి ఒక్కరూ ఈ ఉద్యమంలో భాగమవ్వాలి. సమాజం అంటేనే అందరి సమిష్టి కృషి. ఇందులో నాకు పాలు పంచుకోవాలనే తపన ప్రతి ఒక్కరి హృదయంలో కలగాలి. అందుకే ఈ ఉద్యమానికి సకల జనుల సమ్మెగా పేరు పెట్టారు. ఈ ఆయుధం వజ్రాయుధమై ఢిల్లీ గద్దెను ఆలోచింపజేయటం ఖాయం. కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మెప్పించైనా మన బంగారు తెలంగాణను సాధించుకుందాం. దీనికోసం ఏ త్యాగానికైనా సిద్ధం కండి.
యువతరమా నవతరమా తెలంగాణ యువతరమా తెలంగాణ నవతరమా ఇదే అదను కదలి రమ్ము నీ శక్తిని కూడగట్టి నీ మేధకు పదును పెట్టి రగులుతున్న నీ జాతికి రథసారథివే నీవై రాష్ట్రం సాధించ తల్లి రుణం తీర్చ కదలిరా ఇదే అదను కదలి రమ్ము తెలంగాణ యువతరమా స్వరాష్ట్రంలో తెలంగాణ చల్లగానే బతికింది సమైక్య రాష్ట్రంలో నా సమగ్రంగా దోపిడాయే భాష భ్రమకు బందీ అయి బతుకు ఆగమైంది ఉల్కి బాయే మూట బాయే మూలవాగు నీళ్లు బాయే ఊగనోము వీడకుంటే ముక్తి లేదు సోదరా గౌరవంతో అడుగు ముందుకేసి సాగరా కదలిరా 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 ఇదే అదను కదలి రమ్ము తెలంగాణ యువతరమా తెలంగాణ గడ్డ మీద పుట్టిన ద్రోహులు కొందరు తెలంగాణ వద్దంటూ తెగ అడ్డం పడుతున్నారు ముఖ్యమంత్రి విధిల్చేటి ముష్టి పదవులకు లొంగి ఆత్మను అమ్ముకు బ్రతికే అర్భకులే వీళ్ళు పరాయి పంచన చేరిన నయవంచకులే వీళ్ళు తల్లి పాలు తాగి తల్లి రొమ్ము గుద్దుతున్నారు ఈ నీచపు నికృష్టుల ఈ తవట దత్తమ్మల నాటకాలు బయట పెట్టి గుట్టు రట్టు చేయరా నాటకాలు బయట పెట్టి గుట్టు రట్టు చేయరా కదలిరా 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 ఇదే అదను కదలి రమ్ము తెలంగాణ యువతరమా భవిత నీది బంగారు తెలంగాణ నీది కాంగ్రెసు కలసి వచ్చే అజిత్ సింగ్ అండగుండే దేవేగౌడ ధైర్యమిచ్చే పాశ్వాను ప్రాణమిచ్చే తమిళనాడు నేతలు మన వెన్ను తట్టుతున్నారు ఇందరి అండగా నేడు ఉద్యమమే ఉప్పొంగే చంద్రశేఖరన్న మనకు కొండంత బలమునిచ్చే ఇంక నీకు ఎదురేది కదలిరా సోదరా అవకాశం వచ్చింది జార విడుచుకోకురా కదలిరా 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 ఏంది బిడ్డ పై నిండా దెబ్బలు తప్పవు కాక ఉద్యమంలో ఇవన్నీ తప్పవు కదా స్టూడెంట్స్ అని చూడకుండా మిమ్మల్ని కొట్టడానికి వాళ్ళకి మనసులా వచ్చింది బాబు మనసు అబ్బా
మా గ్రామంలో పంటలు పండక సమస్యలు అధికమై వేరే గ్రామానికి వలస వెళ్లారు ఎందరూ. చాలా మంది మా గ్రామానికి కూడా వచ్చారు. కానీ షరామామూలే. ఈ వర్షాభావ పరిస్థితుల్లో ఏ రైతుకైనా ఆత్మహత్య శరణ్యం. జీవించి పోరాడదామన్నా అవకాశం రానప్పుడు చనిపోయి సాధిస్తేనే మంచిది. కానీ ఏం సాధించాలి? ఏది కరెక్టు? ఆత్మహత్య చేసుకోవడం సరి అయిన ఆలోచన కాదు. ఆత్మహత్యలు ఆగాలి. ఆత్మహత్యలను నిర్మూలించాలి. ఆత్మహత్యల్ని ఆపాలి. ఆత్మహత్యలకు వ్యతిరేకంగా పోరాడాలి. ఈ ఆత్మహత్యలు ఆగాలి. ఎదురించి పోరాడాలి. జీవితాన్ని ఎదురించి పోరాడాలి. అవును, కానీ జీవించాలంటే తగిన వనరులు కావాలి కదా. వనరులకేం కొరవ వచ్చింది మనకి? అవును, కొరత లేదు, కానీ స్వేచ్ఛ లేదు. ఎందుకు లేదు? పూర్తి స్వేచ్ఛ ఉంది. ఏమున్నది స్వేచ్ఛ? మన వనరులు, మన గనులు పరాయి వ్యక్తులు తన్నుకుపోతున్నారు. నేల మనది, నీరు మనది. వచ్చే ఫలితం మొత్తం పరాయి వ్యక్తుల జేబుల్లోకి వెళ్తుంది. ఇదేనా స్వేచ్ఛ? ఇది మనకు స్వేచ్ఛ కాదు, మనపై పరాయి పాలకుల జులుం. మేం సమర్థించాలా? నువ్వు సమర్థిస్తావా? నువ్వే న్యాయం చెప్పు బాబాయ్. ఆ ఫైల్కి సంబంధించిన ఫోటోలు ఉన్నాయి కదా, ప్లే చేయి. ఓకే సార్. వీడే ముఖేష్. అనాథలైన ముసలోళ్ళను కూడా సుఖంగా బతకనియట్లేదంటే కొడుకులు ఎంత బరి తెగించండు. వీళ్ళని ట్రాక్ చేసి పట్టుకోవాలి.
ముందు వీళ్ళ వెనకెవడున్నాడో వాడి మక్కలు ఎరగొట్టాలి. వాళ్ళు ఎంతో పకడ్బందీగా ప్లాన్ చేసి గ్రౌండ్ ల్యాండరింగ్ వేరే వాళ్ళతో చేపిస్తుంటారు సార్. నీకెట్లా తెలుసు? నువ్వే ఐడియా ఇచ్చినా ఏం? అంటే అది సారీ సార్. మనం పోలీసు వాళ్ళం. అవతల క్రిమినల్ లైట్గా తీసుకోవద్దు, మనల్ని ఎవరిని లైట్గా తీసుకుంటే వాళ్ళని కూడా లైట్గా తీసుకోవద్దు. మనకు చేతిలో మస్తు పని ఉన్నది. ముందైతే ఈ ఫైల్ మీద అందరు కాన్సన్ట్రేట్ చేయండి. చూసేటోనికి మంచిగా సర్ది చెప్తున్నట్టే ఉండాలి. వీళ్ళలో అసలు మెయిన్ పర్సన్ ఎవరో తెలుసుకుంటుండాలి. అప్పుడే పబ్లిక్లో నోటీస్ కాకుండా పని అయిపోతుంది. వీళ్ళు ఇలాంటి చిల్లర పనులు ఎట్లా చేస్తున్నారో కూడా ముందు తెలుసుకోవాలి. సార్ అది ఒకడు ఉన్నాడు సార్. వాటి డీటెయిల్స్ అన్నీ మన కంప్యూటర్లో ఉన్నాయి. ఇప్పుడే నేను చూసి చెప్తాను. ఎవడాడు? చూపించు. వీడే సార్. ఈడా ఈ బట్టతలోడా? ఈడ ఆక్రౌడీ సార్. నలుగురిని వేసుకొని తిరుగుతుంటాడు. ఈడికి అంత సీన్ లేదు. ఈయన వాళ్ళు వాడరు. అక్కడే తప్పు అంచనా వేస్తున్నావు. వీడే ఎక్కడుంటాడో తెలుసా? సార్ నాకు తెలుసు సార్. చెప్పు మరి ఇంకేంది, వెళ్దాం పదండి. నా సమస్యకి ప్రతిరూపంలా ఉంది ఈ కొలిమి. జీవన మరణ సమస్యలున్న వారికి ఈ కొలిమే శరణ్యం. ఆత్మహత్య ఏ సమస్యకి పరిష్కారం కారాదు. నాతో పాటు చదివే ఎందరో విద్యార్థులు ప్రాణత్యాగం చేశారు. విమోచన, విముక్తి, స్వేచ్ఛ, స్వాతంత్రాల కోసం. మరి అలాంటప్పుడు ఆత్మహత్యలు కాక ఏం చేయగలుగుతుంది నేటి యువత? సమస్య జట్లమే. ప్రతి మనిషికి ప్రాథమిక అవసరాలు ఇవే. నీరు, నేల, నిప్పు, కూడు గూడు, బట్ట కోసం కూడా ఎంతో పోరాటం చేయవలసి వస్తుంది. వ్యయ ప్రయాసాలు కూర్చోవలసి వస్తుంది. అయినా సరే గెలుపు ముంగిట బలహీనమవద్దు. ధైర్య సాహసే విజయలక్ష్మి. మన ఫ్యామిలీకి మరొక పండగ వస్తుంది. ఈ సంవత్సరంలో అది చివరి పండగ. ఆ పండగకి మనం పాడుకునే పాట జింగిల్ బెల్ జింగిల్ బెల్ జింగిల్ ఆల్ ద వే. అదే పండగ చెప్పుకొని చూద్దాం. క్రిస్మస్ 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 క్రిస్మస్. ఏం టీచర్ అమ్మా మంచిగా చెప్తున్నా వినకపోతివి? అరే ఇదిగో క్రిస్మస్ వరకు ఆగే ప్రసక్తే లేదు. ఇప్పుడే సోచాయించుకో. మళ్ళీ నేను చెప్పలేదు అనుకోవద్దు. అరే ముసలోళ్ళు మస్తు మంది ఉన్నారు. అరే వీళ్ళందరి బాధ్యత నీ మీదే ఉందని నాకు అర్థమైందమ్మా. అరే నేనైతే చెప్పినా ఉస్కే బాద్ తుమారా మర్జీ. సమజైందా? ఏం బేటా ఏం చెబుతున్నావు మా బిడ్డకి? ఏ ముసలేనా నీకు మళ్ళీ మొదటి నుంచి చెప్తున్నానుకో. ఈ బిల్డింగ్ మా సేటుకి కావాలి. గదే విషయం మీ టీచర్ అమ్మకి చెప్పినా అయినా నా మాట అనట్లే. నువ్వేనా జర అర్థమయ్యేటట్టు చెప్పు నీ బిడ్డకి. గదేంది బాబు, ఇది నా సొంత బిల్డింగు. నేనే మా బిడ్డ మంచి పని చేసిందని ఇచ్చినా. గదే పెద్దయినా నీ బిడ్డ జర నిన్ను ఒప్పిస్తాదని. అరే ముందే చదువుకున్న టీచర్ అమ్మ కదా అని నమ్మినాం. ఏమైంది? మ్యాటర్ నీ దాకొచ్చింది. ఈ బంగ్లా అయితే నాది, నేనెవరికి అమ్మ. మీరు బయలుదేరచ్చు. నువ్వు అమ్మతో పెద్దయినా మా సేటికి ఇనాంగా ఇచ్చేయి. నీకు మంచి పైసలు ఇస్తాడు. అంతేకాకుండా ఇలాంటి అనాథాశ్రమం ఇంకా పెద్ద ప్లేస్లో పెద్దగా పెట్టిస్తాడు. నీ బిడ్డతో జర సోచాయించు. నేను మళ్ళీ వస్తా. పదండ్రా.
ఉద్యమంలో తెలంగాణ కోసం యూనివర్సిటీ విద్యార్థి అయినటువంటి శివాజీ శ్రీను ఇద్దరు కూడా ఆత్మహత్య చేసుకుని తమ ప్రాణాలని బలిగొన్నారు. ఎవరు కూడా ఇలా ఆత్మహత్యలు చేసుకోవద్దని కేసీఆర్ గారు మరీ మరీ విన్నపిస్తున్నారు. ఎలా చెప్పమంటావురా అయ్యా నీకు? అరే కళ్యాణ్, మరి శివాజీని సీనుని అవమానం పొట్టన పెట్టుకుందిరా. అవమానమా? అవమానం పొట్టన పెట్టుకోవడం ఏంది? అసలు ఏం జరిగిందిరా? యూనివర్సిటీ కాల్పుల్లో రబ్బర్ బుల్లెట్ తగిలి శివాజీ కింద పడిపోయాడురా. రక్తం చూసి సీను తట్టుకోలేక రాళ్ళు రువ్వాడురా. కానీ స్టూడెంట్స్ అందరూ చూస్తూనే ఉన్నారు బేటా. కానీ సీను విసిన రాయి పోలీస్ ఆఫీసర్కి తగిలింది. ఆయన కర్ర పుచ్చుకుని చిత్తగా బాధేళ్ళు. ఆ అవమానం తట్టుకోలేక శివాజీ సీను ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారా. ఆత్మహత్య? ఇంత చిన్న విషయానికి కూడా ఆత్మహత్య చేసుకుంటారా? అవమానం బేటా, అవమానం. మన గడ్డ ఉద్యమాల పురిటి గడ్డ. తల్లి కడుపులో నుంచే పోరాటానికి సిద్ధమైన వీరులు, శూరులు మన తెలంగాణలో వేలల్లో, లక్షల్లో. అయినా ప్రభుత్వం అరిశ్వేత కార్యక్రమాలు చేయరాదని తెలియక, మనకేం కావాలో ఇయ్యక, మన గొంతు నొక్కే ప్రయత్నం చేస్తూనే ఉంది. ఈ ప్రజాస్వామ్యంలో ప్రజావాణిని వినిపించే హక్కు ప్రజలకుంటుంది. ఆ హక్కు కాలరాయడానికి ప్రభుత్వానికి ఎంత మాత్రమో హక్కు లేదు. విద్యార్థులు కలలు కనే భవిష్యత్తు మనం ఇయ్యాలి. ఆ భవిష్యత్తుని కాలయముళ్ళ పట్టి పీడిస్తున్న వ్యవస్థని మార్చాలి. ఆ శక్తి మన చేతికి అందాలి. యువత నవ్యమైన బంధాల్లో రావడానికి అందరూ ఉద్యమించాలి. మన ఊపిరిగా నిలవడానికి తమ ఊపిరిని పణంగా పెట్టిన వాళ్ళు శివాజీకి, సీనుకి లాల్సం, లాల్సలాం. కదం కదం కలుపుదాం, కవ్వింపు చర్యలను అరికడదాం, నవ తెలంగాణ సాధిద్దాం. జై తెలంగాణ, జై జై తెలంగాణ. ఇక నన్ను ఎవ్వరూ ఆపలేదు. నా ప్రాణం పోయినా పర్వాలేదు. తెలంగాణ సాధించే వరకు పోరాడడానికి నేను సిద్ధం. ఇదే నా ప్రతిజ్ఞ. ఢిల్లీ నడిబొడ్డునైనా, హైదరాబాద్ గడ్డ మీదనైనా యూనివర్సిటీ చదువులు ఇంకా బంధు. ముందు మన ఊపిరి, మన నేల మనకు దక్కేలా పోరాటం చేయాలి. కదం కదం కలుపుదాం, కవ్వింపు చర్యలు అరికడదాం, నవ తెలంగాణ సాధిద్దాం. వద్దు బేట, వద్దు, కంగారు పడకు. ముందు నువ్వు మీ అయ్యకిచ్చిన మాట ప్రకారం చదువుకో. అప్పుడు నీ బాట ఉద్యమమైనా, ఉద్యోగమైనా మేము వింటాం, నీ వెంటే ఉంటాం. లేదు, ఇక నేను ఆగను. అయ్యకిచ్చిన మాట కంటే గడ్డకిచ్చిన ప్రతిజ్ఞ నాకు ముఖ్యం. నా రాష్ట్రం మనందరికీ సొంత ఇల్లు అయ్యే వరకు అన్నీ పక్కకు పెట్టేదైతే నిజం, ఇది నిజం. ఇక చరిత్ర సాకారం అయ్యే వరకు నేను నిద్రపోను. వద్దు కళ్యాణ్, వద్దు. జర మంచిగా ఆలోచించి బాయ్. శివాజీ శ్రీను అసూలు బాసిన రాని తెలంగాణ ఎంతమంది తీవ్ర నిర్ణయాలు తీసుకున్నా కానీ రాదు. సోంచాయించుకో. పైన పెద్దోళ్ళు మనసు కరగాలి, లేదా మనది మనకియ్యాలి. గప్పుడే అందరికీ ఖుషి వస్తుంది. నియత్ మనకుంది కాబట్టి ఎప్పటికైనా మనకే న్యాయం జరుగుద్ది. అవు బేట, నా మాట విను. ఏంటి శివాజీ సీను చనిపోయారా? మన శివాజీ సీను చనిపోయారా? లేదు నాన్న, చనిపోలేదు, ఆత్మహత్య చేసుకున్నారు. గట్లనా? నమ్మబుద్ధి కావట్లేదే. అవును, ఉద్యమం కోసం ఊపిరి వదిలిన వీర తెలంగాణ బిడ్డల్లో వీరు చేరిపోయారు, తుది శ్వాస విడిచారు. ఇది మనందరికీ శోచనీయమైన విషయం. పరాయి పాలనకు స్వస్తి పలకాలని
రజాకారులపై తిరుగుబాటు చేసిన ఈ భారతావనిలో రజాకారులను తిప్పికొట్టిన ఉద్యమం నుంచి నేడు సీమాంధ్ర పాలకుల వరకు పూర్తి స్వతంత్ర పరిపాలన ఇచ్చినా అడుగులేనివరా? ఇదేనా ప్రజాస్వామ్యం? గదేనా లౌకిక రాజ్యం? నిలదీసి అడిగిన మా బిడ్డలపైకి లాఠీలు లేస్తాయే, రబ్బరు తూటాలు పేల్తాయే. గవైతే పోని నిజం బుల్లెట్లనే ప్రయోగించండి. స్వతంత్ర తెలంగాణ కళల కన్నా మా శ్రీకాంతాచారి, మా శివాజీ, మా సీను అందరూ నేల కొరికినా పట్టదా మీకు? తీరదా మీ ఆకలి? ఇంకా ఉందా మీ పగ? ఈ గడ్డపై నిలబడి ఈ ప్రజల సొమ్ము తింటూ ఈ వ్యవస్థలో ఒకరిగా బతుకుతూ ఎందుకు మాపై వివక్ష? ఏ దేశంలోనైనా స్థానికులు యాత్రికులపైనో తాత్కాలిక ఉద్యోగులపైన చులుం చూపించడం విన్నాం. కానీ ఎక్కడా లేనిది ప్రపంచ వింతగా స్థానికులపై యాత్రికులు తాత్కాలిక ఉద్యోగులు చులుం ప్రదర్శించడం, రుబాబు చేయడం మొదటిసారిగా చూస్తున్నాం. ఏమిటి వింత? ఎంత విడ్డూరం, ఎంత దైన్యమైన పరిస్థితి! ఇది మా అసమర్థత అనుకుంటే పొరపాటే. ఖబర్దార్! మా బిడ్డలు ఎక్కుపెట్టిన బాణాలు, మా బిడ్డలు తిరుగుబాటు నేర్చిన వీరులు వందే మాతరం అంటూ మళ్ళీ స్వాతంత్రోద్యమ పోరాటానికి మళ్ళీ రాయిని పేర్చి శత్రువుల గుండెల్లో గుబులు పుట్టించగల విప్లవకారులు. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. జయ తెలంగాణ జెండాలెత్తి జై జై అన్నది నేటి తరం. ఆత్మగౌరవ పరిరక్షణకు ప్రతినభూని నది మాతరం. జయ తెలంగాణ జెండాలెత్తి జై జై అన్నది నేటి తరం. ఆత్మగౌరవ పరిరక్షణకు ప్రతినభూని నది మాతరం. వందే మాతరం, 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 వందే మాతరం. సమైక్యవాదం ఏనాడైనా స్వార్థ శక్తులకి ఉపకారం. తెలంగాణ వద్దని ఇంటి దొంగలను నమ్మితే అపకారం. సమైక్యవాదం ఏనాడైనా స్వార్థ శక్తులకి ఉపకారం. తెలంగాణ వద్దని ఇంటి దొంగలను నమ్మితే అపకారం. ఏమదేండ్లుగా తెలంగాణలో ఎందుకు ఈ హాహాకారం? ఏమదేండ్లుగా తెలంగాణలో ఎందుకు ఈ హాహాకారం? ఇంకా నాయిక పైన సాగదని తిరగబడ్డది మాతరం. జయ తెలంగాణ జెండాలెత్తి జై జై అన్నది నేటి తరం. ఆత్మగౌరవ పరిరక్షణకు ప్రతినభూని నది మాతరం. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. విశాలాంధ్రలో వివక్ష వల్ల తెలంగాణ బ్రతుకే భారం. ఆకలి చావులు, ఆత్మహత్యలు, వలసలెందుకో ఈ ఘోరం. విశాలాంధ్రలో వివక్ష వల్ల తెలంగాణ బ్రతుకే భారం. ఆకలి చావులు, ఆత్మహత్యలు, వలసలెందుకో ఈ ఘోరం. ప్రశాంత పల్లెలో అశాంతి రేగను ఎవరి పాపమో ఈ నేరం. ప్రశాంత పల్లెలో అశాంతి రేగను ఎవరి పాపమో ఈ నేరం. శాంతి స్థాపనే చేయమంటూ కదం తొక్కినది నేటి తరం. జయ తెలంగాణ జెండాలెత్తి జై జై అన్నది నేటి తరం. ఆత్మగౌరవ పరిరక్షణకు ప్రతినభూని నది మాతరం. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం.
స్వయం పాలన సాధించుటకే ఈ సమరం. తెలంగాణ అమరుల రక్తం మా నరాల్లో ఉన్నది గరం గరం. తెలంగాణకు స్వయం పాలన సాధించుటకే ఈ సమరం. తెలంగాణ అమరుల రక్తం మా నరాల్లో ఉన్నది గరం గరం. ఆగదు పోరు సాగును రాష్ట్రం వచ్చే వరకు నిరంతరం. ఆగదు పోరు సాగును రాష్ట్రం వచ్చే వరకు నిరంతరం. సాధిస్తాం మేం తెలంగాణ, ఇక ఆపడమన్నది ఎవడి తరం. జయ తెలంగాణ జెండాలెత్తి జై జై అన్నది నేటి తరం. ఆత్మ గౌరవ పరిరక్షణకు ప్రతినబూనినది మాతరం. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. కేసీఆర్ నడిపించెను అదిగో తెలంగాణ చైతన్య రథం. 10 జిల్లాల పల్లెలు అన్నీ పట్టినాయి తెలంగాణ పదం. కేసీఆర్ నడిపించెను అదిగో తెలంగాణ చైతన్య రథం. 10 జిల్లాల పల్లెలు అన్నీ పట్టినాయి తెలంగాణ పదం. పరాయి పాలన అంతం కొరకై ప్రతి హృదయం ఒక అగ్నికణం. పరాయి పాలన అంతం కొరకై ప్రతి హృదయం ఒక అగ్నికణం. ఉద్ధృతమై ఉరుముతున్నదో తెలంగాణ జన ప్రభంజనం. జయ తెలంగాణ జెండాలెత్తి జై జై అన్నది నేటి తరం. ఆత్మ గౌరవ పరిరక్షణకు ప్రతినబూనినది మాతరం. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై భారత్ మాతా, జై జై భారత్ మాతా. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై భారత్ మాతా, జై జై భారత్ మాతా. శివాజీ సీన్ తన ఆత్మహత్యల వల్లనైనా తెలంగాణ వస్తుందని నమ్మిండ్రు. నేను సైన్స్ స్టూడెంట్ని కదా, వాళ్ళు హిస్టరీ స్టూడెంట్స్. చరిత్ర తెలుసుకుంటారని పంపిస్తే మన తెలంగాణ చరిత్ర తెలుసుకున్నారు. మనకు జరిగిన అన్యాయాన్ని అందరికీ తెలిపి తేజపరుద్దాం అనుకున్నారు. నిజమే కదా బిడ్డ, మన చరిత్ర మన బిడ్డలు చదవాలి, తెలుసుకోవాలి. అప్పుడే కదా పూర్వీకుల వీరగాథలు మన బిడ్డలకు తెలిసేది. ఆ ముచ్చట్లే కదా మనకు వీరత్వాన్ని నేర్పేది. వాళ్ళ లేత మనసుల్లో చరిత్ర విశేషాలు తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ కథలు కార్ఖానాలు చెప్పుకుంటా పోతే ఉద్యమం నీరు కారిపోతుంది తమ్ముడు. మొదటికే మోసం వస్తుంది. అదిగా తమ్ముడా, కాకమ్మ కబుర్లు ముచ్చట్లతో ఖరీదైన సమయం వృధా అయిపోతుంది. లేదు, ముమ్మాటికి కాదు. చెట్టు ఎదిగి వటవృక్షమై ఎన్నో పక్షులకు నివాసాన్ని కల్పిస్తున్నప్పుడు ఆ చెట్టు ఒక చిన్న మొక్క నుంచే వచ్చిందని చెబితే నమ్మశక్యంగా ఉండదు. అదే మొలకెత్తిన చిన్న మొక్క నుంచి దశల వారీగా ఆ చెట్టు ఎదుగుదల గురించి, రోజువారీ అభివృద్ధి గురించి రాస్తే అదే చరిత్ర అవుతుంది. మనసులో పదిలంగా ఉంటుంది. అందుకే మన చరిత్ర, మన భాష, మన యాస, మన మాండలికాలు, మన విధి విధానాలు, మన సంప్రదాయాల గురించి విశదీకరించి క్షుణ్ణంగా రాబోయే తరాల వారికి చెప్పాల్సిన బాధ్యత మనకుంది. మన తెలంగాణ ముద్దు బిడ్డల ప్రాణ త్యాగాలను జీవిత చరిత్ర రాయాలనుకుంటున్నాను. రాయమంటారా తాతయ్య? అతి తొందరగా చేయమ్మా, మంచి పనులకు ఆలస్యం ఉండొద్దు. ఏం టీచర్ అమ్మా, నమస్తే. నమస్తే పెద్దాయనా, పెద్దమ్మా నమస్తే. ఏనాయనా మా బంగ్లా మీద పడదే కన్ను. నువ్విట్టా పరేషాన్ చేసినవంటే పోలీసులకు చెప్తాం. నీ బిడ్డ ఏమైనా తెలివి తొక్కదు అనుకున్నావా? నిన్నటికి మొన్న పోయి పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. మాకు తెలవదు అనుకున్నావా? చూడు టీచర్ అమ్మా, మేం చాలా మంచోళ్ళం. మా సేటు మాకన్నా చాలా మంచోడు. అందుకే మీకు వేరే జాగాలో ఇదే స్కూలు కట్టిస్తానంటుండు. మేము ఇక్కడ నుంచి కదలవు, మా పానం పోయినా సరే.
ఈ బఫుల్గాళ్ళ కోసం మనం ప్రాణాలు పోగొట్టుకోవటం ఏంటి? మనం పోరాడాలి, మనది మనం దక్కించుకోవాలి. దక్కించుకుంది కానీ అరే మంచి పైసలు ఇస్తాం రా నాయన అంటే అరే కాదంటే ఏం చెప్పాలి? దీని ముచ్చట ఈ మచ్చ తరికలో షురూ చేయక గెట్ల నెత్తి నొప్పి అవ్వనా పోదామన్నా? అరే ఏ పని చేయకపోతే సేట్ ఏమంటాడు? ఇంత చిన్న పని కూడా చేయలేక ఇజ్జత్ పోతుందిరా. టీచర్ తల్లి నా మాట ఎనుకో తల్లి. మా సేట్ ఎంటర్ అయింది అనుకో ఆగమాగమాగుతారు. లాస్ట్ వార్నింగ్ అనుకో, వస్తాను మళ్ళా. సకల జన సమ్మె బాగా జరిగింది కదా? అవు నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే బేటా, ఏంది సంగతి? కాలేజీలు శురువైనాయి, అందరు మంచిగా వస్తుండ్రు, అంతా నార్మల్గా ఉన్నట్టు. అవు బేటా, అవు అంతా నార్మల్ అయింది బేటా. భాష ఢిల్లీ దాకా తగిలింది. భాష యాస సరే, ఈ ఉద్యమం నీరు గారకుండా చూడాలి. అది మన స్టూడెంట్స్ బాధ్యతే, అర్థమైందా? తెలంగాణ వచ్చేదాకా ఉద్యమం ఆగదు. జై తెలంగాణ. అలు పెరగదు మా ఊపిరి తెగదన్నటికీ ఈ పోరాటం. మా అబ్బాయి భవిష్యత్తు గురించి అండి నా ఆందోళనంతా. మీ అబ్బాయి భవిష్యత్తు మాత్రమే కాదు, పిల్లలందరి భవిష్యత్తు జాగ్రత్తగా కాపాడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంది. దాన్ని కాపాడుతుందని అనుకుంటున్నాను. అదే కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుంటే మన తెలంగాణ త్వరగా వస్తుంది. ఒకళ్ళిద్దరు కాదు, అందరి జీవితాలు కాపాడాల్సిందే. సార్ మేము వెళ్ళొస్తాం సార్. అట్లానే బిడ్డ, వెళ్ళండి. అన్నా నేను కూడా జర పొలం వరకు పోయేస్తానే. ఈ పొలం పాడుగాను, ఎన్ని మందులు కొట్టినా గడ్డి గిట్లనే ఉంటుంది. ఊళ్ళో కన్నా పోయేద్దాం, ఎలక్షన్ల హడావిడి నడుస్తూ ఉంది. ప్రియమైన నియోజకవర్గ ప్రజలారా, అందరూ శ్రద్ధగా ఎన్నుకోండి. మన రాష్ట్రం మనం సాధించుకోవాలి. అది ఎంతో దూరంలో లేదు. మనందరం పోరాటం చేస్తే మన తెలంగాణ మనం సాధించుకోవచ్చు. మన చేతిలో ఉన్న బ్రహ్మాస్త్రం ఓటు హక్కు. ఆ హక్కుని మనందరం సద్వినియోగం చేసుకోవాలి. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. మన ఓటు హక్కే మన తలరాతల్ని మారుస్తుందనే విషయాన్ని గ్రహించండి. మన కన్నతల్లి బాధపడతా ఉంటే మనం బాధపడమా? అట్లాగే మన పోరగాళ్ళు వాళ్ళ జిందగీ ఆగమైతానాయి బిడ్డ. అన్న ఇంకా బాధలు కష్టాలు కన్నీళ్ళు ఏందన్నా? మన రాష్ట్రం మనం సంపాదించుకుందాం. జై తెలంగాణ, జై జై తెలంగాణ. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి వ్యక్తిగత స్వేచ్ఛ ఉంటుందన్నట్లు, మరి ఆ స్వేచ్ఛని దుర్వినియోగపరచకుండా సరైన పార్టీకి, మన ప్రజలకి న్యాయం చేసే పార్టీకి ఓటేయమని చెప్పండి. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ. పార్టీ, ప్రభుత్వం, పదవి, పాలన అన్ని మన గడ్డకు పుట్టిన ముద్దు బిడ్డలకే మేము అందిస్తాం. జై తెలంగాణ, జై తెలంగాణ. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివోమే అస్తు సదాశివోం. అంతర్జ్యోతి బహిర్జ్యోతి ప్రత్యర్జ్యోతి పరాత్పర జ్యోతిర్జ్యోతి స్వయం జ్యోతి ఆత్మజ్యోతి సూక్ష్మహం ఆత్మజ్యోతి మనోర్జ్యోతి జ్యోతిచక్రి సువైశతి సభాయాద్రంత్య జ్యోతి శాజ్యోజితమృతజి. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం వేదవేద్యాయ మేఘశ్యామల మూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్రాయ రణక్షోవిహారిణే
పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం శాంతి శాంతి శాంతి. అరే మా సేటు మస్తు తిడుతుండు పైసలు తీసుకురావట్లేదని. అరేచా ఇది పైసలు పంచాయతీ కాదు కదా మర్జినా. ఈ బిల్డింగ్ ఖాళీ చేసిపోవాల్సిందే ఈరోజు. కొద్దిసేపు ఆగుబాబు, అందరూ ఆకలి మీద ఉన్నారు. కొద్దిగా భోజనం చేయని తరువాత మాట్లాడదాం. అన్నాలు గిన్నాలు ఏం లేవు, వెళ్ళిపోవాల్సిందే. అందరు ఖాళీ చేయించాను రా. ఏంట్రా ఇక్కడ గొడవ? బయటికి పదండి, నడవండి. రే నీ వల్ల సేట్ దగ్గర మాట పడ్డాను రా. పొండ్రా పొడే. మా సార్కి చెప్పాల్సి వస్తుంది. ఏంట్రా మీ సారి చెప్పేది? పొండ్రా పొడే. రే లోపల పని చూడండి రా. సరే అన్నా. రే ఏంట్రా ఇక్కడ మీరు పండే. రే మంచిగా చెప్పినావు, వినకపోతే తర్వాత చూసుకుందాం. రండ్రా. రే ఆ గేట్ వేసిరారా.
సమస్యని సీఏ గారు ఎంతో సీరియస్గా తీసుకున్నారు. తన పరిధి మీరి ఎంతో సహాయ సహకారాలు అందించారు. కానీ నాకే అనర్హత, అనేక్యత, అశాంతి నెలకొన్నాయి మనసులో. ఇది ప్రతి మహిళకి తారసపడే అనుభవమే. ప్రకృతి సహసిద్ధంగా ప్రసాదించిన చక్ష విచక్షణాలు, గెలిపోటములు, ఎత్తుపల్లాలు, విజయం ముంగిట మా సహనం ఓడిపోదు. సిద్ధం, మేము ఏ ఫలితానికైనా సిద్ధం. వీర తెలంగాణ కోసం, ఈ నేల విముక్తి కోసం ఏ పోరాటానికైనా సిద్ధం. ప్రాణాలతోనే పోరాడతాం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. నా స్నేహితులు అవమానం పాలై ఆత్మహత్య చేసుకున్నారు. నాకు ఈ గడ్డ విముక్తే శ్వాస ఉచ్ఛ్వాసంలో ఉన్నది. అందుకోసమే ఈ నిరీక్షణ. ఇకనైనా ఫలిస్తుందా నా బంగారు తెలంగాణ? మరి వీడు ఇల్లీగల్గా ఎవరి కోసం బలవంతుడవుతున్నాడు? ఇప్పటిదాకా వీడు ల్యాండ్ మాఫియా, సెటిల్మెంట్ దందలు మాత్రమే చేసేవాడు. ఇప్పుడు వాడు కాలేజ్, యూనివర్సిటీలో ఉన్న పిల్లకు డ్రగ్స్ కూడా సప్లై చేస్తున్నాడు. వీడి హ్యాండ్ ఓవర్లకి స్టూడెంట్ సొసైటీ వెళ్ళిందంటే చాలా యునానిమస్గా తయారవుతుంది. సో నువ్వు వాడిని క్లోజ్ చేయాలి. నీకు షూటెడ్ సైట్ ఆర్డర్స్ ఇస్తున్నాను. ప్రొసీడ్. ఎస్ సార్. వీణ్ణి ఇంకా బతకనిస్తే రాష్ట్రమే నాశనం అయిపోతుంది సార్. నాశనం అయిపోతుంది సార్. నాశనం అయిపోతుంది సార్. ఎరా ఎప్పుడొచ్చావు? ఇప్పుడే ఇయ్యాల వచ్చినా. ఏంటి ఊర్లో సంగతులు? ఏముంది, దండోరా మస్తుగా నడుస్తుంది. అవునా? అవును. ఉద్యమం కోసం ప్రతి ఒక్కరు పోరాటం మొదలు పెట్టిర్రు. ఇప్పుడు అందరూ ఒకటయ్యిర్రు. ఏం చేస్తాం? అయినా కానీ తెలంగాణ ఇవ్వకపోతే నా ప్రాణాలైనా అర్పిద్దామని డిసైడ్ అయినా. నా ఆత్మహత్య వలనైనా తెలంగాణ వస్తే అంతే చాలనిపిస్తుంది. ఎందుకురా అంత నిరాశ? ఆ యాదగిరి సార్ని చూసి జర అందరం ధైర్యంగా ఉండాలి. ఆ సార్ నిన్న రౌడీల్ని తరిమి తరిమి కొట్టిండు. అట్లనే మనం కూడా మంచి కలేజతో ఉండాలి. మన రాష్ట్రాన్ని మనం సాధించుకోవాలి. లేదు భయ్, ఆ సీనుగాడు, శివాజీ గాడు ఆమానంతో ఆత్మహత్య చేసుకున్నారు. గది నేను ఇంకా మర్చిపోలేకపోతున్నాను. అరే బాయ్, తెలంగాణ చావుల కోసం కాదురా, బతికి సాధించాలి. దక్కే వరకు పోరాడాలి. కిందకు మీదకు చేసైనా మనం కలల కన్నా రాష్ట్రాన్ని మనకి దక్కాలి. ఆ పిరికి పంద చర్యలు నాకు నచ్చవు. నువ్వు చెప్తుంటే నాకు కూడా కొంచెం దిమాగ్ ఇట్లా పనిచేస్తుంది. ఇంతకుముందు డిస్టర్బ్ అయ్యాను. నువ్వు చెప్పిందే కరెక్ట్. వేసినా ఎందరొచ్చి వాదించినా ఉద్యమాలు ఇప్పుడాగునా కన్న కలలు మా పేయునా తెలంగాణ వచ్చే వరకు తెగించి కొట్లాడాలిరా ప్రాణాలే అర్పించిన వారి ఆశలు వర్ధిల్లాలిరా పోరాటమన్నదే మన ఊపిరందా ఆరాటమొక్కటే మన రాష్ట్రమందా పోరాటమన్నదే మన ఊపిరందా ఆరాటమొక్కటే మన రాష్ట్రమందా
నిరాహార దీక్షలు చేస్తే లాఠీలకు పని చెప్పిరే, శాంతంగా ముందుకెళ్ళితే క్రూరంగా దూషించిరే. నిరాహార దీక్షలు చేస్తే లాఠీలకు పని చెప్పిరే, కూడు గుడ్డ లేని తీరుగా తెలంగాణ దోచిరే. దగా చేసే ఆంధ్ర పాలనకు చరమ గీతమే పాడదా. పోరాటమన్నదే మన ఊపిరందా, ఆరాటమొక్కటే మన రాష్ట్రమందా. పోరాటమన్నదే మన ఊపిరందా, ఆరాటమొక్కటే మన రాష్ట్రమందా. జై 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 తెలంగాణ. ఉద్యోగులు విద్యార్థులు సైతం మేమున్నామని కదిలేనే, రైతన్నలు మన ఆడపడుచులు పోరుబాటలో నడిచెనే. ఉద్యోగులు విద్యార్థులు సైతం మేమున్నామని కదిలేనే, రైతన్నలు మన ఆడపడుచులు పోరుబాటలో నడిచెనే. ప్రాంతం మనదే పాలన మనదే అంటూ ముందుకు సాగెనే, తెలంగాణ సాధన కొరకే సర్వస్వం అర్పించనే. పోరాటమన్నదే మన ఊపిరందా, ఆరాటమొక్కటే మన రాష్ట్రమందా. పోరాటమన్నదే మన ఊపిరందా, ఆరాటమొక్కటే మన రాష్ట్రమందా. తెలంగాణ జై తెలంగాణ, తెలంగాణ జై జై తెలంగాణ, తెలంగాణ జై తెలంగాణ, తెలంగాణ జై జై తెలంగాణ. మన తెలంగాణలో ఉన్నత శ్రేణి అధికారులు, రాజకీయ నాయకులు ఇంకొంచెం కరుగ్గా వ్యవహరిస్తే లాభం ఉంటుందేమో తమ్ముడు. అది కరెక్టే, కానీ కరుగ్గా ఉంటే సమాజంలోని వివిధ వర్గాల ప్రజలకి అది అహంకారంగా అనిపిస్తుంది. మన తెలంగాణలో విద్యార్థులు తక్కువ మంది, నిరక్షరాస్యులు ఎక్కువ మంది. మనం దృష్టి సారించాల్సిన అతి ముఖ్యమైన రంగం విద్యారంగం. విద్యను అభ్యసించిన వారి ముందు మనం మన అధికారులు, రాజకీయ నాయకులు కరుగ్గా వ్యవహరించినా అది వారి కార్యదక్షతని విధి నిర్వహణలో భాగంగా అభివర్ణించవచ్చు. కానీ మన ప్రజలు అర్థం చేసుకునే విధంగా మన అధికారులు, రాజకీయ నాయకులు వ్యవహరించాల్సిన అవసరం ఉంది. మన లోటుపాట్లను ఎత్తి చూపుతూనే మనకు కావలసిన దాన్ని దొరకబుచ్చుకునే మంచి యుక్తులున్న రాజకీయ నాయకులు అతి తక్కువ మంది ఉన్నారు మనకు. అందులో ముఖ్యంగా శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఢిల్లీ వరకు మన వాణిని అత్యంత వారికి అందరూ పార్టీలకు అతీతంగా సహకరిస్తే తెలంగాణ సాధించి తెచ్చిపెట్టడంలో ఆయనకున్న నేర్పు, ఓర్పు, సమయస్ఫూర్తి, కార్యదక్షత ఆయన సమకాలికుల్లో ఎవరికి లేదని చెప్పుకోవచ్చు. గస్మంటి నాయకుడిని మనందరం తలో దిక్కు, తలో మాట చెయ్యరాదు. ఆయన అనుసరిస్తే చాలు, మనకు త్వరితంగా తెలంగాణ సిద్ధిస్తుంది. కానీ మన వాళ్ళలో విప్లవకారులు, విప్లవ భావజాలం కలిగిన నాయకులు రోజుకో పార్టీ పెట్టి అనైక్యతతో ముందుంటుంది. గదే ఐకమత్యంతో పోరాడితే ఒక తాటిపైకి వచ్చి మేధావుల మాట వింటే మనకి కష్టాలు ఎంతో కాలం ఉన్నామనిపిస్తుంది బాబాయ్. అవును బేట, రామాయణ మహాభారత కాలాల నుంచి మహమ్మద్ ప్రవక్త యేసుక్రీస్తు వరకు అన్ని పవిత్ర గ్రంథాలు కోరుకున్నవి మానవాళి ఐక్యత. ఐక్యమత్యమే బలం. మిడిమిడి జ్ఞానం కలిగినోడు ఒకడు.
నడమంత్రపు సిరి డబ్బుతో తలగరేసేవాడు ఇంకొకడు. అట్లా కాకుండా మన ముందున్న లక్ష్యాన్ని మనం నిర్దేశించుకుని విద్యావంతులైన మేధావులు నడిపించే మార్గంలో మనం పయనించాలి. మన భూములు తెగనమ్మి సంపాదించిన డబ్బుతో రాజకీయాల్లోకి వస్తున్న వారు చరిత్ర తెలవక, సామాజిక బాధ్యతలు ఎరక్క పదవుల కోసం పాకులాడుతూ ఉన్నది పోగొట్టుకుని ప్రజలకు ఏమీ చేయక ఢిల్లీకి చక్కర్లు కొడుతూ గదే ప్రజాసేవ అనుకుంటున్నారు. సామాన్య మానవుడికి అత్యంత ప్రాథమిక అవసరాలైన నీరు, విద్య, వైద్యం, పరిశుభ్రమైన మరుగుదొడ్లు, నివాసయోగ్యమైన ఇళ్ళు, రోడ్లు కూడా వేయించలేని పరిస్థితుల్లో మన చట్టసభల ప్రతినిధులున్నారు. వీళ్ళు మనకు అవసరమా? వీళ్ళకి జైకుడే మన దౌర్భాగ్యమా? లేదు. మనలో మార్పు రావాలి. తెలంగాణ కోసం అహర్నిశలు పోరాడుతున్న శ్రీ కేసీఆర్ గారికి మనందరం తోడ్పాటునివ్వాలి, మద్దతు తెలపాలి. ఆయన తన ప్రాణాలు కూడా లెక్క చేయకుండా మనం నిరాహార దీక్ష చేసిన విషయం మరవరాదు. ఆయనలోని పట్టుదలే మనకు శ్రీరామ రక్ష. మన కష్టాలు తొలగిపోవాలంటే ఆయన వెన్నంటి మనం నడవాలి. ఆ డీజీపీ సార్ నాకు షూట్ అండ్ షాట్ ఆర్డర్లు ఇచ్చిండు బై. ఎవరి కోసం అనుకుంటురా? ఇంకెవరి కోసం? ఆ సత్తారెడ్డి ఓబులేష్ గ్యాంగ్ల కోసం. సెటిల్మెంట్లు, భూదందాలు, ఆత్మహత్యలు చేసుకునేలాగా భయపెట్టుడు మొత్తం ఈ ఫైళ్ళున్నాయి. ఇక అటాక్ చేయడానికి సిద్ధంగా ఉండండి సార్. వాళ్ళ మీద అటాక్ చేయొచ్చు, కానీ చిన్న ప్రాబ్లం ఉంది సార్. ఏందయ్యా ప్రాబ్లం? ఏంటి ప్రాబ్లం? ఇలా ఆలోచించి మన డిపార్ట్మెంట్ పరువు పబ్లిక్లా గలీజ్ అయిపోతుంది. అవును సార్ కదా, అందుకే ఈ ఎన్కౌంటర్లో నాతో పార్టిసిపేట్ చేయాలి. ఆ ఓబులేష్ గ్యాంగ్ని నువ్వు కాన్సన్ట్రేట్ చేయి. ఆ ముఖేష్ గారి సంగతి నేను చూసుకుంటా. ఆ ముఖేష్ గాడు చాలా జాదుగాడు. దాంతోనే జర జాగ్రత్తగా డీల్ చేయాలి. ఎత్తుకి పై ఎత్తేయాలి, లేకపోతే ఆడు జారిపోతాడు. మీరు అన్నట్టు ముఖేష్ గడు ఖతర్నాక్ సార్, కానీ వాడిని పట్టాలంటే కొంచెం మనం కూడా కొత్త ప్లాన్ వేయాలి. నువ్వు భయపడి ఆ చెయ్యి నలిపేయకు. వాని సంగతి నేను చూస్తా గానీ నువ్వు అందరి నెంబర్లు ట్యాపింగ్లో పెట్టు. నెంబర్ మారుస్తారేమో సార్. ఆహా, అరే ఆ ఓబుల్ రెడ్డి గాడేమో ఓల్డ్ సిటీలా డమ్మీ తుపాకులు అమ్ముతుండు. దందా ఖరాబ్ కాదా? నెంబరు మార్చినా మారుస్తారు కొడుకులు. ఒక పని చేయండి, వాళ్ళ దగ్గర సరుకులు కొన్న వాళ్ళందరి నెంబర్లు ట్యాపింగ్లో పెట్టండి. పాత కస్టమర్లందరినీ అందరి ఫోన్లు ట్యాపింగ్లో పెట్టండి. ఎట్లా తప్పించుకుంటాడో చూస్తాను. మనకున్న నెట్వర్క్కి ఆ కొడుకులు దొరకడం పెద్ద కష్టమేం కాదు. ఆ తర్వాత వెనక ముందైతే అన్నిటికీ ఆ ఆంజనేయ స్వామే ఉన్నాడు. జై ఆంజనేయ స్వామి. సమాజ చిత్రపటాల్లో రౌడీ మూక అల్లర్లు, భూ కబ్జాలు, సామాన్యుని భయభ్రాంతులు గురి చేస్తున్న సంఘటనలు, సందర్భాలు ఎన్నెన్నో. అడకత్తలో పోకచెక్కలాగా అడ్డు తగులుతున్న వ్యక్తులు, వారి హవహేళనలు ఎన్నెన్నో. సబర్ కరో తంబి, మనకలా సాకారం కాబోతుంది. ఎంతమంది సైంధవులు, సైతాన్లు అడ్డుపడినా ఈ తెలంగాణకి రాబోతుంది స్వర్ణయుగం. మనం వంచన చేసుకొని ఆత్మహత్యలకు పాల్పడొద్దు. దేవుడిచ్చిన ఈ జీవితాన్ని మంచి పనులకు వినియోగిద్దాం. స్వాతంత్ర ఉద్యమ పోరాటంలో అసురులు బాసిన వారు ఎందరో, కానీ ఈ తెలంగాణ విమోచన విముక్తి సాధన పోరాటంలో ఎన్నో గలాలు అంబరాన్ని తాకేలా వెల్లువెత్తాయి. కాలినడకన కైలాసానికి వస్తానన్న వాళ్ళు కొందరు. మనందరం కలిసి పోరాడితేనే తెలంగాణ సాధ్యం. తాతయ్య, మనం ఇంకొక ప్లేస్కి మారిపోదాం, సరేనా? వద్దమ్మా, నువ్వు ఆ రౌడీలకు భయపడొద్దు, మేమున్నాంగా. లేదు తాత, మనం ఇంకొక జాగాలోకి వెళ్ళిపోదాం తాత. అక్కడైతే ఏ ప్రాబ్లం ఉండదు, ఈ తలనొప్పి లేకుండా. ఓ, నాకు అర్థమైంది నువ్వు భయపడుతున్నావని. ఇక్కడే బాగున్నది, ఏడు నుంచి పోయే ప్రసక్తే లేదు. లేదు తాత, మనకిక్కడ రక్షణ లేదు. మనల్ని కాపాడనీకి ఎవరూ లేరు. ఉన్నాడమ్మా, దేవుడున్నాడు, వస్తాడు. ఏదో రూపంలో వస్తాడు, మనల్ని కాపాడుతాడు. లేదు బామ్మ, నా మాట నమ్మండి.
మనకిదే మంచిది. ఇక్కడి నుంచి మనం అందరం వేరే జాగాకి వెళ్ళిపోదాం. రమ్య వద్దమ్మా, కంగారు పడకో. ఆ సిఐ గారు తన్ని పంపించిండ్రు. ఆ సాలెగాళ్ళిక నీ జోలికి రారు. నువ్వు బేఫికరుండు ఉండు. లేదు తాత, శాంతి లేదు. నాకు మనశ్శాంతి లేదు. నేల తల్లికి కరుణ లేదు, నీటి తల్లికి జాలి లేదు, మన మీద దేవుడికి కరుణ లేదు, పోలీస్ అన్నకి టైం లేదు, లేదు లేదు మనకి రక్షణ లేదు, కాంతి లేదు జిందగీలో, తేజస్సు లేదు. మనం పోవాలి ఇంకొక జాగకి, లేదంటే మనకు తప్పదు ఈ అవమానం. శర్వానా కంటే పర్వానా బెటర్. తాతయ్య, ఇక్కడి నుంచి పోదాం, అందరినీ తీసుకుపోదాం. ఇక నా వల్ల కావట్లేదు. మందికి లేని పరేషాన్ మనకెందుకు? మనం మంచితనంతో బయటికెళ్ళి మంచి జాగాల్లో వీళ్ళందరినీ ఆనందంగా ఉంచుదాం. మనం కూడా నటిస్తూ బతికేద్దాం. ఏమంటావమ్మమ్మ? ఎన్నో దొంగలు చేశాను. ఇవే కంటైనర్లో స్మగ్లింగ్ కూడా చేశాను. 2 నెలలుగా ఒకటి నన్ను బాగా ఇబ్బంది పెడుతున్నాడు. ఈరోజు వాడో నేను తేలిపోవాలి. నేను గెలవడం పెద్ద విషయం కాదు, కానీ వాడిని ఊరికించి చంపేయాలి. అదే నా టార్గెట్. దీంట్లోనే వాడి చావు. ఇంకొకసారి రిపీట్ అయిందో రిపీట్ అవుదన్నా. చల్. అలాగే అన్నా. పోలీసోడి దెబ్బ ఇలా ఉంటదిరా. మో డెడ్ బాడీని క్లియర్ చేయండి. యువతరమా నవతరమా, తెలంగాణ యువతరమా, తెలంగాణ నవతరమా, ఇదే అదను కదలి రమ్ము, నీ శక్తిని కూడగట్టి నీ మేధకు పదును పెట్టి, రగులుతున్న నీ జాతికి రథసారథివే నీవై, రాష్ట్రం సాధించ తల్లి రుణం తీర్చ కదలిరా, ఇదే అదను కదలి రమ్ము, తెలంగాణ యువతరమా, స్వరాష్ట్రంలో తెలంగాణ చల్లగానే బతికింది,
సమైక్య రాష్ట్రంలో నా సమగ్రంగా దోపిడాయే భాష భ్రమకు బందీ అయి బతుకు ఆగమైంది ఉయికి బాయే మూట బాయే మూలవాగు నీళ్లు బాయే మూగనోము వీడకుంటే ముక్తి లేదు సోదరా మూగనోము వీడకుంటే ముక్తి లేదు సోదరా ఆత్మగౌరవంతో అడుగు ముందుకేసి సాగరా కదలిరా 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 ఇదే అదను కదలిరమ్ము తెలంగాణ యువతరమా Please subscribe. Please do subscribe. Please subscribe. Do subscribe. Please subscribe. Please subscribe. Please subscribe to TFC Media YouTube channel.